ఈ హాట్ సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చా? రీసెంట్ కండిషన్స్లో అడ్వాన్స్ ల్యాబ్స్ అన్ని అబ్సల్యూట్ క్లైమేట్ కండిషన్స్కి సూట్ అయ్యేటట్టుగా ల్యాబ్ మెయింటెనెన్స్ ఉంటుంది. హైడ్రేషన్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, హైడ్రేటెడ్ సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉండకూడదు. ఇవన్నీ ఆల్రెడీ విన్నారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో ఇవాళ చెప్తాను. సో మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు మీరు చూస్ చేసుకునే సెంటర్లో ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్. సో ఇంజెక్షన్స్ కానీ డ్రగ్స్ కానీ రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తున్నప్పుడు దానికి పవర్ సప్లై బ్యాకప్ ఉందా లేదా, బికాస్ పవర్ కట్ ఇస్ వెరీ కామన్ ఇన్ సమ్మర్. అలాగే టెంపరేచర్ రెగ్యులేటర్స్ ఉన్నాయా లేదా, అండ్ మోర్ ఓవర్ అలార్మ్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ల్యాబ్లో అడ్వాన్స్డ్ HVAC సిస్టమ్స్ అంటాం. అంటే బయట క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా ల్యాబ్లో ఎయిర్ ఫిల్ట్రేషన్ కానీ ఎయిర్ కండిషన్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ అడ్వాన్స్ సిస్టమ్స్ మీరు చూస్ చేసుకుంటునే సెంటర్లో ఉన్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇస్ ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారా లేదా. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ల్యాబ్ అండ్ కొంతవరకు చేంజెస్ వస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేయగలరు. సో స్టడీస్ ప్రకారం ఏ సీజన్లోనూ డిఫరెంట్ సీజన్స్ని బట్టి ప్రెగ్నెన్సీ రేట్స్ మారవు అండ్ కంపారబుల్గా ఉంటాయి, లైవ్ బర్త్ రేట్స్ కంపారబుల్గా ఉంటాయి అని కూడా ప్రూవ్ అయింది. సో డోంట్ వరీ టు గో అహెడ్ విత్ IVF treatments in summer. Thank you.